కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో కరెంటు షాక్తో చనిపోయిన జనసేన పార్టీ కార్యకర్త పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని జనసేన పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల బాబు స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు వ్యక్తులు పల్లపు సురేష్ మరణాన్ని రాజకీయం చేస్తూ కులాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేయడం బాధాకరమని అన్నారు. మీడియా సమావేశంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా కార్యదర్శి జానకిరామయ్య కూడా మాట్లాడారు. మీకు అందరికీ తెలియవలసిన విషయం, యాక్సిడెంట్ జరిగిన వెంటనే జానకిరామయ్య గారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. అదే హాస్పిటల్ దగ్గర ఎవరైతే బిల్డింగ్ ఓనర్ గారు ఆయన కూడా ఉన్నారు. కొన్ని ప్రాథమికంగా అక్కడ చర్చలు జరిగింది, అంగీకారం రాలేదు. మల్లాడి పెద్దలంతా కూర్చుని ఆ ఊరు వెళ్ళి దాన్ని ఒక అంగీకారాన్ని తెచ్చి దాన్ని అక్కడ క్లోజ్ చేశారు. దరిమిలా అది అయిపోయిన తర్వాత నిన్న మొన్న ఏదో ఒక ఇడ్లీ అమ్మలేదని, లేకపోతే ఏదో పాలు ఇవ్వనన్నారనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీకు చెప్పేది అంటే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో బహిష్కరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం వైపు చూడాలంటే ఇంకో బహిష్కరణకి గురి చేసే విధానం చేశారు. ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నిజంగా నా దృష్టికి చాలా లేటుగా వచ్చింది. మేము చేస్తామా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. ఎవరో ఈ నియోజకవర్గంలో కావాలని ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు. ఈవేళ మిత్రుడు జానకిరావు గారు చెప్తున్నారు, ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎటువంటి ప్రస్తావన కానీ ఈ విషయం కానీ జరగలేదు. నిజంగా ఎవరైనా సరే కుల బహిష్కరణ అటువంటి విషయాలు చేస్తే మేము సాగిస్తామా? వెంటనే నాకు తెలిసినట్టే సి గారికి చెప్పాను, ఎవరైనా నోరెత్తితే కేసు కట్టమని చెప్పాను. ఎవరైనా ఉపేక్షించే పద్ధతి లేదని చెప్పాను. జన సైనికుడు నాకు కేసు కట్టమని చెప్పాం. 2 గంటల్లో నాకు తెలిసిన 2 గంటల్లో వివాదాన్ని పరిష్కరించాం. అతలా ఉండగా దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరు ఉచ్చరించడానికి అసలు ఎంతవరకు భావ్యం? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? అసలు సంబంధం ఉందా? అది ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారిని మైక్ కూర్చుకొని ప్రతిదీ పవన్ కళ్యాణ్ అంటే అర్థం ఏంటి? అసలు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మేము ఒక రాజకీయ పార్టీగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, కులాల మతాల ప్రస్తావన లేని పార్టీ జనసేన పార్టీ. మేము క్యాస్ట్ బేస్లో పార్టీని కార్యకర్తలను ఐడెంటిఫై చేయము. మా దాంట్లో ఉన్నది ఒకే ఒక విభాగం, జన సైనికుడు లేదా వీర మహిళ. ఎస్సీ కానీ మైనారిటీ కానీ ఏ విభాగాలు ఉండవు మా పార్టీలో. వీ డిడ్ నాట్ ఐడెంటిఫై ఎనీ క్యాడర్ బై క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్. మతం కానీ కులం కానీ చూడండి, ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశ చరిత్రలో జనసేన పార్టీ.